ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి 6వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బుధవారం వాంఖేడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఎస్ఆర్హెచ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై ఇండియన్స్లోనే దిమ్మదిరిగే షాకిచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద చేజింగ్ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు లీగ్లో 100 విజయాల మైలురాయిని అందుకుంది. ఈ సీజన్లో ఇప్పటికే 10 సార్లు 200+ స్కోరును చేయడం విశేషం. ఇక మరోవైపు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ పొరపాట్లతో ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. మెయిన్గా నమన్దీర్ 3 క్యాచ్లు వదిలేసి ముంబై ఇండియన్స్ కుంభముంచాడు. ఈ క్యాచ్లను వదిలేయడంతో ఫామ్లో లేని ట్రావిస్ హెడ్ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరును చేసింది. రికల్టన్ 55 బంతుల్లో 10 పరుగులు 8 సిక్సర్లతో 123 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్న రికల్టన్ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు తిలక్ వర్మ అండ్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 45 బంతుల సెంచరీ రికార్డులను అధిగమించాడు. ఇక రికల్టన్ కు తోడుగా విల్ జాక్స్ అండ్ హార్దిక్ పాండ్యా రాణించారు. అనంతరం లక్ష్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసి ఈజీ విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ హాఫ్ సెంచరీలతో రాణించగా అభిషేక్ శర్మ, సలీల్ అరోరా దూకుడుగా ఆడారు. ఇక ఈ మ్యాచ్ ఓటమనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ మంచు పెద్దగా ప్రభావం చూపలేదు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడారు. మేం మంచి బంతులు వేయలేదు, అందుకే వారికి మంచి స్టార్ట్ దక్కింది. ఆ తర్వాత మేము తిరిగి పుంజుకున్నాం, కానీ అది సరిపోలేదు. మా బ్యాటింగ్ చాలా మెరుగైంది. ఈ రోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు మంచి స్కోర్. ఈ స్కోర్ను మా బౌలర్లు డిఫెండ్ చేస్తారని అనుకున్నాను, కానీ ఈ రోజు మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మా ఫీల్డింగ్లో అవకాశాలు చేజారిపోయింది. ఈ సీజన్లో మేము చాలా క్యాచ్లు వదిలేస్తున్నాం. క్యాచ్లను పట్టుకున్నప్పుడే అదృష్టం, మొమెంటం మారుతుంది. క్యాచ్లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. కానీ పర్వాలేదు, కుర్రాళ్ళంతా బాగా ప్రయత్నించారు, తమ సర్వస్వాన్ని ఒడ్డారు. కానీ ఈ రోజు మాకు కలిసి రాలేదు. మా బౌలింగ్ సమస్యలను పరిష్కరించేందుకు మాకు ఆప్షన్ కూడా ఎక్కువగా లేవు. ఎలాంటి మార్పులు చేయగలమో పరిశీలిస్తాం. అయితే నా బౌలర్లను నేను తప్పుపట్టను. ఒక జట్టుగా ముంబై ఇండియన్స్కు ఏదైతే గుర్తింపు పొందిందో దానికి తగ్గట్టుగా మేము రాణించలేకపోయాం. ఇక ప్రేక్షకుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది, కానీ మాకు మద్దతు ఇచ్చేంత గొప్ప ప్రదర్శన మేము వారికి అందించలేకపోయాం. అయినప్పటికీ వారు మాపై ప్రేమ చూపుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు వచ్చి ఆడుతున్నప్పుడు ప్రేక్షకులు వారి పేర్లను నిందిస్తుంటే బాధగా అనిపిస్తుంది. వారి ప్రేమను, నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేము వారిని మరింతగా అలరించాల్సిన అవసరం ఉంది అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.